ఓం నమో నారాయణాయ. తిరుప్పావై 26వ పాసురంలో గోదాదేవి భక్తి పరాకాష్ఠకు చేరిన ఘట్టం ఇదే. శ్రీమన్నారాయణుని కరుణ, వాత్సల్యం, శరణాగతి తత్వం పూర్తిగా దర్శనమిచ్చే పాసురం ఇది. అహంకారాన్ని విడిచిపెట్టి సంపూర్ణంగా శ్రీమన్నారాయణుని పాదాలనే శరణు పొందితే ఆయన ఎలా కాపాడుతాడో ఈ 26వ పాసురం మనకు స్పష్టంగా బోధిస్తుంది. ఈ పాసురాన్ని శ్రద్ధతో వింటే భక్తి, వైరం, మోక్ష మార్గం మన హృదయంలో వెలుగుతుంది. తిరుప్పావై 26వ పాసురం. ఆండాల్ తిరువడిగళే శరణం. మాలే మణివண்ண మార్గళి நீராடுவான் மேலையார் செய்வனகள் வேண்டுவன கேட்டியேல் ஞாலத்தை எல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்து உன் பாஞ்சஜன்னியமே போல்வன செங்கம்கள் போய்ப் பாடுடையனவே சாலப்பெரும் பறையே பல்லாண்டி சைப்பாரே கோல விளக்கே கொடியே వితానమే ఆలి నిలయ్యాం అరుళేలోరెంబావాయ్. ఈ పాసురంలో గోదాదేవి నోముకి అవసరమైన ఉపకరణాల గురించి వివరిస్తుంది. తన కృష్ణానుభవ సంపూర్ణతకై మంగళాశాసనం చేయడానికి పాంచజన్యము, అతని శ్రీముఖాన్ని స్పష్టంగా చూడడానికి దీపము, దివ్య పతాకము, పందిరి మొదలైన ఉపకరణాలను కోరుతుంది. ఆశ్రిత వ్యామోహం కలవాడా, ఇంద్రనీలమణి పోలిన కాంతి స్వభావం కలవాడా, అఘటిత ఘటన సామర్థ్యంచే చిన్న మర్రి ఆకులపై ఆదమరిచి నిద్రించేవాడా, మేము మార్గశిర మాస వ్రతం చేయాలనుకుంటున్నాము. అందుకే కావలసిన వాటి కోసం నీ వద్దకు వచ్చాము. ఈ స్నాన వ్రతాన్ని మా పూర్వులు, శిష్యులు ఆచరించారు. నీవు విన్నచో దానికి కావలసిన పరికరాలను తెలియచేస్తాం. ఈ భూమండలం వణికేటట్లు శబ్దం చేసే పాలవలే తెల్లనైన నీ పాంచజన్యం అనే శంఖమును పోలిన శంఖములు కావాలి. విశాలమైన చాలా పెద్ద పరమను వాయిద్యం కావాలి. మంగళ వాయిద్యాలు, మంగళ గానం చేసే భాగవతులు, మంగళ దీపాలు, ధ్వజం మేలుకట్లు కావాలి. నీ కృప చూపించు. లోకాలన్నిటినీ నీ చిరు పొజ్జలో దాచుకొని ఒక లేత మర్రి చెట్టు ఆకు మీద పవళించిన నీకు చేతకానిది ఏమున్నది స్వామి? కరుణించి మా వ్రతం సాంగోపాంగంగా పూర్తయ్యేటట్లుగా మంగళాశాసనం చేసి వీటిని ప్రసాదింపుము అని గోపికలు శ్రీకృష్ణుణ్ణి ఈ 26వ పాసురంలో ప్రార్థించారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగిలిన పాసురాలను, వాటి అర్థాలను తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. తిరిగి రేపటి రోజు పాసురంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.